చేసుకోవచ్చు శాండ్విచ్. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, ఆలు కూర, చీజ్. చేసుకునే పాత్ర స్టెప్: బ్రెడ్, చీజ్, ఆలు కూర నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ దీనికి ఆయిల్ పూసుకోవాలండి ఫుల్గా. పైకి అతుక్కోకుండా బ్రెడ్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీంట్లో బ్రెడ్ పెట్టుకొని ఆలు కూర, దీంట్లో ఆలు ఉడకబెట్టుకొని ఆనియన్, బఠానీ, క్యాప్సికమ్ వేసుకొని చూడండి ఇట్లా వేసుకొని పైన చీజ్ ఇది చీజ్గా కట్ చేసుకొని చీజ్ పెట్టుకోవాలండి. ఇదండి చీజ్. ఆలు కూర వేసుకొని చీజ్ వేసుకొని పైన చీజ్ ఒక స్క్వేర్ ఇదిలో ఉంటుంది. నేను అమూల్ చీజ్ వాడుతున్నాను. దానిపైన ఇంకో బ్రెడ్ పెట్టాలి. ఇంకో బ్రెడ్ పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేసుకుంటాం. ఇది ఉంటుంది. ఈ గెట్ని స్టవ్ మీద పెట్టుకొని మనం ఇంకా దేనితో అవసరం లేదండి. అవన్నీ అవసరంలో ఓవెన్ అవసరంలో ఏం లేదు. ఇది మనం ఇంట్లోనే శాండ్విచ్ చేసుకుని ఈ గెరిట ఉంటే చాలండి. ఇట్లా ఈజీగా అయిపోతుంది. ఇట్లా కొంచెం ఒక నిమిషం ఇటు ఒక నిమిషం అటు కాల్చుకోవాలా. మనం చూడొచ్చు కాలిందాన్ని మాడకుండా. చూడండి శాండ్విచ్ హెడ్ వచ్చింది. బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. రెడీ. 5 నిమిషాలు మనం అన్నీ రెడీ చేసేసుకుంటే పిల్లలకి మనం ఈజీగా శాండ్విచ్ చేసి పెట్టేసుకోవచ్చు. ఆలు చీజ్ టోస్ట్ రెడీ.